కాలేజీకి కూడా పరికిణి ఓణీ వేసుకుని వెళ్లేది మాధవి. అది పల్లె పట్నం కాని ఊరైనా అక్కడ ఆడపిల్లలు ఇదివరకట్లా పరికిణి ఓణీలు వేసుకోవడం మానేసి సల్వార్ కమీజులు వేసుకోవడం మొదలు పెట్టారు. అందుకే మాధవిని అందరూ ముందు విచిత్రంగా చూసి తర్వాత వెనక కొంతమంది బైతు అంటూ వెక్కిరించేవారు. అది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి మగపిల్లల సతాయింపులు టీజింగ్లు లేవు. కొత్త అమ్మాయిలు కాలేజీలో చేరాక సీనియర్స్ ర్యాగింగ్ పేరిట ఆ అమ్మాయిలను ఏడిపించడం ఆ కాలేజీలోనూ ఉంది. కానీ శృతి మించి ఎవరూ చేసేవారు కాదు. మాధవి పరికిణి ఓణితో వచ్చేసరికి ఒక అమ్మాయి, మన కాలేజీలో పల్లెటూరి బయతులు వస్తారంటావా? వాళ్లకు చదువెందుకు, హాయిగా పిడకలు చేయడం పాలు పితకడం నేర్చుకోక అంది. అది తనని ఉద్దేశించే అని అర్థమైంది మాధవికి. అయినా ఎందుకులే అని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. మర్నాడు కూడా అవే మాటలు వినబడ్డంతో వెనక్కి తిరిగి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, నాకు ఆ రెండు వచ్చు. అవి వచ్చిన వాళ్ళు చదువుకోకూడదని ఎక్కడైనా రాశారా? చదువులు చెప్పడానికి స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి, కానీ ఈ విద్యలు నేర్చుకోవడానికి కాలేజీలు స్కూళ్ళు లేవు. పొద్దున్నే కాఫీ తాగాలన్నా అన్నంలోకి పెరుగు కావాలన్నా మనకు పాలు కావాలి కదా, ఏమంటారు అన్న మాటలకు ఈ అమ్మాయి తామనుకున్నంత అమాయకురాలు కాదన్న నిర్ధారణకొచ్చారు. కోపం లేకుండా నవ్వుతూ ఉన్న ఆ అమ్మాయిని చూసి అందరూ పక్కున నవ్వారు. నేను అనుకున్నది చేయడమే కాని ఎదుటి వాళ్ల గురించి పట్టించుకునే మనస్తత్వం కాదు. పెద్ద జడకు జడగంటలు, తలలో పువ్వులు, తెలుగింటి ఆడపిల్లకు ప్రతీకలా ఉండడం నాకిష్టం అంది మాధవి. కాలేజీలో ఆ అమ్మాయికి నికీనేం బాపు బొమ్మ. మాధవి వేషాన్ని వికరించిన త్వరలోనే ఆమె స్వభావం, స్నేహశీలత వాళ్ళనామెకు దగ్గరేటట్లు చేసింది. రోజూ కాకపోయినా అప్పుడప్పుడు కొంతమంది అమ్మాయిలు మాధవిలా తయారై రావడం మొదలు పెట్టారు. ఇది వరకు అక్కతోనే ఎక్కువ సమయం గడిపే మోహన ఇప్పుడు కొత్త స్నేహితులను వెతుకోక తప్పలేదు. ఇంటికొచ్చాక మాత్రం మళ్ళీ ఇద్దరూ ఒక్కటయ్యేవారు. వాళ్ల అన్యోన్యత చూసి గాయత్రికి గర్వంగా ఉండేది. ధనుర్మాసం ప్రారంభమైంది. నెలబట్టారు. వాకిళ్లు అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దడం మొదలు పెట్టారు. ప్రతి ఇంటి వాకిలి అందమైన రంగవల్లులతో శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ధనుర్మాసం విశిష్టతను పూజారి గారు తన గంభీరమైన గొంతుకుతో ఏం చెప్పినా ఆనందంగా వినాలనిపిస్తుంది. ధనుర్మాసం నెల్లాళ్ళు గుళ్ళో పెట్టే చక్కెర పొంగలి ప్రసాదం కోసం రోజూ గుడికి వెళ్లేది మాధవి. పెద్ద మోతుబరిగారమ్మాయి అని కాస్త గౌరవం కూడా దక్కేది మాధవికి. రోజు వాకిట్లో ముగ్గు ఎల్లమ్మే పెడుతుంది. ధనుర్మాసం నెల్లాళ్ళు మాత్రం మాధవి తల్లి దగ్గర నేర్చుకున్న ముగ్గులు, స్నేహితుల దగ్గర నేర్చుకున్నవి రోజుకో ముగ్గుతో వాకిలి నింపేది. ముగ్గు కోసం రోజూ తెల్లవారుజామున లేచేది. ముగ్గులతో, ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు, వాటి మీద బియ్యం పిండి, పసుపు, కుంకుమలతో అలంకరించి ఆ పైన బంతి పువ్వులు, గుమ్మడి పూలతో అలంకరించడం ఆమె పనే. ఇలాంటి విషయాల్లో మోహన్కంత శ్రద్ధ లేదు. మాధవికి గొబ్బెమ్మల పేరంటమన్నా సరదా. గొబ్బిళ్లు తడుతూ కొలని దోపరికి గొబ్బిళ్లు అంటూ గొబ్బి తట్టి ఉడికించిన శనగలు నైవేద్యం పెట్టి బాదమాకుల్లో ప్రసాదాలు స్నేహితులకి పెట్టడం అవన్నీ ఎంతో ఆనందంగా చేస్తుంది. వాళ్ళింట బొమ్మల కొలువు దసరాకి, సంక్రాంతికి కూడా పెడతారు. ప్రతి ఏడాదికి ఒక కొత్త బొమ్మను చేర్చడంతో బొమ్మల కొలువు పెద్దదై గదిని ఆక్రమించింది. ఊళ్ళో ఉన్న పేరంటాళ్ళు చూస్తే సుబ్బారావు గారింట్లో బొమ్మల కొలువు చూడాలి అన్నట్టుగా వస్తారు. గాయత్రి రకరకాల బొమ్మలు చేస్తుంది. శుద్ధ ముక్కలతో, ఊలుతో రకరకాలుగా చేస్తుంది. బొమ్మల కొలువులో అవి కూడా చోటు చేసుకుంటాయి. కొండపల్లి బొమ్మల అందాలైతే ఇంకా చెప్పనక్కర్లేదు. అన్ని రకాల ఘట్టాల బొమ్మలు ఉంటాయి అందులో. పెళ్లి ఘట్టం, శ్రీరామ పట్టాభిషేకం, కాళీయ మర్దనం అన్నీ చూడముచ్చటగా ఉంటాయి. పండగ 3 రోజులు గాయత్రికి హడావిడి. వారం ముందే కొత్త ధాన్యం ఇంటికొస్తుంది. తమకు కావలసిన ధాన్యం ఉంచుకుని కళ్ళెంలోంచే ధాన్యాన్ని మార్కెట్కు పంపించేస్తాడు సుబ్బారావు. పండక్కి తన మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ బియ్యం, బట్టలు పంచడం వాళ్ళ ఆనవాయితీ. గాయత్రిని ఆమె చెయ్యని పొగడని పాలేరు లేడు. ఎవరికి కష్టం వచ్చినా గాయత్రం ముందున్న ధైర్యం వాళ్లకు. తెల్లవారుజామున లేచి ఎల్లమ్మ కళ్ళాపి చెల్లాక బాలబానుడి లేత కిరణాలు విచ్చుకుంటున్న వేళ పొడుగాటి జడ ముందుకు పడకుండా కొమిట కొంగు వెనక నుంచి తీసి బొడ్లో దోపి రంగవల్లులు తీర్చిదిద్దడానికి ఉపక్రమించింది మాధవి. గాయత్రి కూడా తెల్లవారుజామున లేచి తన పనుల్లో నిమగ్నమైంది. పాలేళ్లు పాలు పితకడానికి వచ్చారు. ప్యాకెట్ పాలు వాళ్ల ఊరికి కూడా వచ్చాయి. అయినా ఇంట్లో పాడుంటే లక్ష్మీదేవి నిలయ ఉంటుందన్న నమ్మకం వాళ్లల్లో ఇంకా ఉంది. వెన్న తీసిన మజ్జిగ కోసం చెంబులతో చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. శ్రద్ధగా ముగ్గు వేయడంలో మునిగిపోయిన మాధవి తన వెనక ఎవరో నిలబడున్నట్లు అనిపించి
ఉలిక్కిపడి వెనుతిరిగింది. ఎప్పుడొచ్చాడో ఆమె వెనకగా మధుసూదన్ నిలబడున్నాడు. ముగ్గాపి నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది. ఇప్పుడే మొగలో దిగి మీ పాలేరు కనబడితే వాడి సైకిల్ తీసుకుని అమ్మ వాళ్ళకన్నా ముందొద్దామని నిన్ను సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. నువ్వు ముగ్గులు బాగా పెడతావు అన్నాడు. ముగ్గులేం కర్మ, నాకింకా చాలా వచ్చు అంది. ఆ చాలా ఏంటో మాకు కూడా చెప్పమ్మా వింటాం అన్నాడు. అబ్బా, ఆశ దోశ ఆపడం వాడా అంటూ ముగ్గు బుట్ట తీసుకుని లోపలికి పరిగెత్తింది. ఆమె వెనకాతలే ఆమెను అనుసరించాడు. లోపలికొస్తున్న మేనల్లుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది గాయత్రి. ఇలా చెప్పా పెట్టకుండా ఎలా వచ్చాడా అని. ఆమె మనసు చదివినట్లు, అంత ఆశ్చర్యపోనక్కర్లేదు అత్తయ్య. పక్క ఊళ్ళో అమ్మ స్నేహితురాలి కూతురు పెళ్ళనొచ్చాం. ఎలాగా పండగ ముందు కదా, అమ్మమ్మని చూసి చాలా రోజులైందని, అన్నీ కలిసొస్తాయని అమ్మ వెళదామంటే వచ్చాం. అమ్మ నాన్నగారు బండిలో వస్తున్నారు. బస్సు దిగాక ఇక్కడకు రావడానికి ఏమీ దొరకలేదు. ఇంకా తెల్లవారితే ఏమైనా దొరికేదేమో. నేను మీ పాలేరు కనబడితే వాడి సైకిల్ మీద ముందుగా వచ్చాను అన్నాడు. మాటల్లోనే బండాగిన చప్పుడయింది వాకిట్లో. ఆడపడుచును సాదరంగా ఆహ్వానించడానికి గుమ్మంలోకి వెళ్ళింది గాయత్రి. హైదరాబాదులో ఉంటున్న పద్మ తరచూ పుట్టింటికి రాదు. చాలా మంది ఆడపిల్లలు పుట్టింటి పేరు చెబితే పరిగెడతారు. పెళ్ళైన కొత్తలో తరచూ వచ్చేది. ఆ తర్వాత అన్నగారి పెళ్లికి మధుసూదన్ పురిటికి వచ్చింది. పిల్లవాడు స్కూలుకొచ్చాక వాడికి స్కూల్ పోతుందని రావడం మానేసింది. వేసవి సెలవులకు కూడా 2 ఏళ్లకొకసారి వచ్చేది. వేసవి సెలవులకు పై ఊళ్ళకి ఎక్కడికైనా తిరగడం అలవాటు వాళ్లకు. కొన్నాళ్లు కూతురు రాకపోవడానికి కోడలు కారణమని అనుకునేది భాగ్యమ్మగారు. తర్వాత కోడలి మంచితనం తెలిసాక అలా అనుకోవడం మానేసింది. బాగున్నావా పద్మ? బాగున్నారా అన్నయ్య గారు అంటూ ఇద్దరినీ పలకరించింది. హడావిడికి లేచిన సుబ్బారావు బావగారిని చెల్లెల్ని చూసి సంతోషంగా ఆహ్వానించాడు. ఈ లోపల నాయనమ్మకు ఈ సమాచారం చెప్పి చెల్లెల్ని లేపడానికి గదిలోకి వెళ్ళింది మాధవి. కప్పుకున్న ముసుగు తీసి అత్త బావ వాళ్ళు వచ్చారు లేపింది. అందరూ మండువాలోకి చేరారు. మండువాలో ఉయ్యాల బల్లకాక ఒకవైపు పేము సోఫాలున్నాయి. ముందు గదిలో ఎవరైనా వచ్చినప్పుడు కూర్చునేందుకు రోజువుడ్డు సోఫా సెట్ ఉంది. అందమైన నగిషీలతో చూడముచ్చటగా ఉంటుంది. ఊళ్ళో ఉన్న పెద్దలెవరైనా వచ్చినప్పుడు మాత్రమే అక్కడ కూర్చుంటారు. కుటుంబ సభ్యులందరూ మండువాలోనే సమావేశమవుతారు. పాతకాలపు ఇల్లైన పెద్ద పెద్ద కిటికీల మూలంగా గాలి వెలుతురు బాగా వస్తాయి. తల్లిని పలకరించడానికి ఆమె గదిలోకి వెళ్ళింది పద్మ. తండ్రి మావయ్య మాట్లాడుకుంటుంటే ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు మధుసూదన్. సెలవులకు మహేష్ బావ రానట్లున్నాడు. మరదళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో అనుకుంటుండగా తూనీగల బావా అంటూ వచ్చింది మోహన. ఏంటి, నిద్ర మంచం మీద నుంచి డైరెక్ట్గా వచ్చేసినట్లున్నావు? అమ్మాయి గారికి ఇప్పుడు తెల్లారిందా? రోజు పడుకుంటానేంటి? సంక్రాంతి సెలవులు, కాస్త చలిగా ఉంది. వెచ్చగా కప్పుకుని పడుకుంటే ఎంత బాగుంటుందో. దీనికి ఎప్పుడూ నిద్రగోలే. సర్లే, వెళ్ళి మోం కడుకుండ్రా అంటూ గ్లాసులో తీసుకొచ్చిన కాఫీ భర్తకు ఆడపడుచు మొగుడికిచ్చి, నువ్వేం తాగుతావు, కాఫీయా పాలా అంది మధుసూదన్ని చూసి గాయత్రి. అప్పుడే అక్కడికొచ్చిన పద్మ, వాడు స్కూల్ అయ్యాక పాలు మానేశాడు వదినా. మీసాలొస్తున్నాయి, ఇంకా చిన్నపిల్లాళ్ళ పాలేంటి అంది. పాలు చిన్నపిల్లలే తాగాలని ఎక్కడా లేదు. నన్ను అడిగితే కాఫీ కన్నా పాలు తాగడమే ఆరోగ్యానికి మంచిది అంది గాయత్రి. అందుకే మా అక్క ఎప్పుడు పాలే తాగుతుంది అంది మొహం కడుక్కుని అక్కడికొచ్చిన మోహన. ఏమత్తా, మహేషు సెలవులకు రాలేదా అన్నాడు. నీకు తెలియందేముంది, వాడు సెమిస్టర్ సెలవులకు మాత్రమే వస్తాడు. పండగలకి సెలవులివ్వరుగా. అడిగాక తన పొరపాటు తెలిసింది. మధుసూదన్ బీకాం చదువుతున్నాడు. ఉన్న ఊళ్ళోనే చదువు. అతని కాలేజీ సెలవులకి ఇంజనీరింగ్ కాలేజీ సెలవులకి తేడా ఉంది. పద్మ భర్త గవర్నమెంట్ ఆఫీసులో సీనియర్ పొజిషన్లో ఉన్నాడు. ఇంకా ఏం మాట్లాడాలో తెలియక మాధవేది అని అడిగాడు. దాని గదిలో కూర్చుని చదువుకుంటుందేమో, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. కొత్తవాళ్ల ముందు గదిలోనే కూర్చుండిపోయావేం అంది గాయత్రి. చెప్పేదాకా లోపలికి వెళ్లాలని ఎందుకు అనుకోలేదు? అమ్మమ్మ గారిల్లు తనకేం కొత్త కాదు. చిన్నప్పుడొచ్చినంతగా ఇప్పుడు రావడం లేదు. అమ్మ ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగింది. అయినా నాన్నగారికి ఇబ్బంది అవుతుందని తన ఊరి మీద మమకారాన్ని తగ్గించుకుంది. మధుసూదన్ లోపలికి వెళ్ళగానే పద్మ, గాయత్రి కూడా లోపలికి వెళ్ళిపోయారు. మోహన బావతో పాటు లోపలికి వెళ్ళింది. బావా మరుదులిద్దరూ రాజకీయాల నుంచి మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. పద్మ ఎప్పుడు పుట్టింటికొచ్చినా వదిన వెనకే తిరుగుతుంది. పట్నంలో కాపురం ఉన్న ఈ పల్లెలో ఆమె చిన్ననాటి మధుర స్మృతులు దాగున్నాయి. చిన్నపిల్లల పెరడంతా తిరుగుతుంది. గదిలోకొచ్చిన మధుసూదన్ని చూసి చదువుతున్న పుస్తకం మూసేసింది మాధవి. ఏం చదువుతున్నావు అని అడిగాడు. అక్క సమాధానమిచ్చే లోపునే, అది పుస్తకాల పురుగు బావా. క్లాస్ పుస్తకాలు కాక బోల్డ్ పుస్తకాలు చదువుతుంది.
అసలు నాకు అనుమానం వాళ్ళ కాలేజీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ అయిపోయాయా ఇంకా ఉన్నాయా అని. నీకు పుస్తకాలంటే అంత ఇష్టమా? నాకైతే క్లాస్ పుస్తకాలు తప్ప ఇంకేమీ చదవబుద్ధి కాదు. హాయిగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. నాకైతే పుస్తకాలే మంచి నేస్తాలు. పుస్తకం దొరికితే ప్రపంచం మరిచిపోతాను అంది. తెలుగేనా? ఇంగ్లీష్ కూడా చదువుతావా? ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను. ఇంగ్లీష్ చదవాలంటే భాష మీద పట్టు రావాలి. కొన్నాళ్లలో అది చేయగలనన్న ధీమా ఉంది. నేను ఏదైనా చేయదలుచుకుంటే అది చేసేదాకా నాకు నిద్ర పట్టదు అంది. అమ్మో! అంత పట్టుదలే? పట్టుదల లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేం. అవును, అది నిజమే. ఇప్పుడేం చదువుతున్నావు? ఇంటర్ ఫైనల్ కదా! డిగ్రీ చేస్తావా? నీకే సబ్జెక్ట్ అంటే ఇష్టం? నాకు సాహిత్యం అంటే ఇష్టం. డిగ్రీలో ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుంటాను. ఆ విధంగా షేక్స్పియర్, కీట్స్ లాంటి వాళ్ళ రచనలు చదివి వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. చదువు ఆంగ్ల సాహిత్యం, అభిరుచి తెలుగు సాహిత్యం అంది మాధవి. తనకన్నా చిన్నదైనా తనకేం కావాలో తానేం సాధించాలో అన్న లక్ష్యం ఆమె నిర్ణయించుకుంది. ఆమెను చూసి నేర్చుకోవలసినవి ఉన్నాయని మొట్టమొదటిసారిగా అనుకున్నాడు. మనిషి అన్నవాడికి జీవితం పట్ల ఒక అవగాహన ఉండాలి. తనకేం కావాలో, ఏం సాధించదలుచుకున్నాడో ఊహా మాత్రంగానైనా ఒక చిన్న ఆలోచన రూపొందించుకుని లక్ష్య సాధనకై పాటుపడాలి. మధుసూదన్ కూడా కొంతకాలానికి తను సాధించాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. కానీ అది వక్ర మార్గంలో ఎంచుకున్నాడు. పండగ 3 రోజులు ఆనందంగా గడిచేది. భోగి పండగ నాడు తెల్లవారుజామున అందరూ లేచి భోగి మంట దగ్గర సమావేశమయ్యారు. మధుసూదన్‌కి చిన్నతనంలో అమ్మమ్మ మెడలో పిడకల దండ మెడలో వేసి, ఆ తర్వాత భోగి మంటలో వేయడం అది గుర్తుకొచ్చాయి. అలా ఎందుకు వేస్తారంటే దిష్టి తీయడం అనేది అమ్మమ్మ. అలాగే భోగిపళ్ళు పోసేది. నెత్తి మీద నుంచి పడ్డ పళ్ళు తిని డబ్బులు జేబులో దాచుకుంటే అమ్మమ్మ కేకలేసి అలా చేయకూడదని చెప్పేది. ఆ పళ్ళు, డబ్బులు పనివాళ్ళని తీసుకోమనేది. వాళ్ళు తీసుకోగలిగింది తను తీసుకుంటే తప్పేంటో అర్థమయ్యేది కాదు. ఇప్పుడవన్నీ తలచుకుంటుంటే అతని మొహం మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంది మాధవి. ఏవో పాత జ్ఞాపకాలు. అయినా పండగ అందాలన్నీ పల్లెల్లోనే సుమా. మా ఉరుకుల పరుగుల జీవితంలో ఇంత బాగా ఆనందించడానికి ఉండదు అన్నాడు. మనసుంటే మార్గం ఉంటుందన్నది నా అభిప్రాయం అంది మాధవి. నడవండి, తలంట్లు పోసుకునేందుకు. అందరూ అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. మధు, నువ్వు కుంకుడుకాయతో తలంటుకుంటావా లేక షాంపూ కావాలా అంది మేనల్లుడి వైపు తిరిగి గాయత్రి. అమ్మో, కుంకుడుకాయ అంటే నాకు భయం. చిన్నప్పుడు అమ్మమ్మ పోసేది, నేను షాంపూతోనే చేస్తాను. సరే నీ ఇష్టం అంటూ లోపలికి దారి తీసింది గాయత్రి. పూజయ్యాక అత్త కమ్మని నెయ్యితో వేడి వేడి పెసరట్లు అల్లం పచ్చడితో పెట్టింది. ఆ రుచి కొత్తగా బాగున్నట్లు అనిపించింది. తల్లి కూడా చేస్తుంది కానీ ఈ రుచి లేదు. పల్లెలో అన్నీ స్వచ్ఛమైనవి దొరుకుతాయి. పట్నంలో తాము తినేవన్నీ ప్రాసెస్ ఫుడ్స్. తలంటి పోసుకున్న జుట్టు వదులుగా జడ వేసుకుని జడగంటలో పట్టుపరుపునీలో మాధవి అతని కళ్లకు చాలా అందంగా ముద్దమందారంలా అనిపించింది. మధుసూదన్ మనసులో మాధవి రూపం ముద్రపడిపోయింది. యవ్వనంలో కడుగుపెట్టాక ఆడపిల్లలను ప్రత్యేకంగా చూడాలన్న కోరిక కలిగేది. ఇది వరకు కో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు పర్వాలేదు కానీ ఉమెన్స్ కాలేజీలు వచ్చాక ఆ అవకాశానికి దూరమయ్యారు చాలా మంది. ఇంటికి వెళ్ళాక కూడా పుస్తకాల మధ్య మాధవి రూపం దోబుజ్జులాడ్డం మొదలుపెట్టింది. ఆమె రూపం పక్కకు పెట్టి చదువులో మునిగిపోయాడు. బీకాం తర్వాత సీఏ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. చదువు పూర్తయ్యాక ఏం చేద్దామని నిర్ణయించుకున్నాం అన్న తండ్రి మాటకు సమాధానంగా చదువు పూర్తయ్యాక కొన్నాళ్లు ఉద్యోగం చేసి ఆ తర్వాత బిజినెస్ చెయ్యాలనుంది అన్నాడు. బిజినెస్ చేయాలంటే చాలా అనుభవం, పెట్టుబడి కావాలి అన్నాడు తండ్రి. మీరడిగారు కనుక చెప్పాను. ఇంకా ఏదే నిర్ణయించుకోలేదు. ఒకటి మాత్రం నిజం, జీవితంలో ఎదగాలంటే అడ్వెంచర్ చెయ్యాలి. మీరు చేసేలాంటి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉండదు అన్నాడు. కొడుకు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడేమో అనిపించినా ముందే వద్దండం ఎందుకని సమయం వచ్చినప్పుడు చూసుకోవచ్చునని ఊరుకున్నాడు. మొదట్నుంచి మధుసూదన్ ఆలోచనలు వేరుగా ఉండేవి. ఎక్కువగా విలాస జీవితాన్ని ఇష్టపడేవాడు. తండ్రి సింప్లిసిటీ అతనికి నచ్చదు. తండ్రి డబ్బును వాడైనా ఇంకా డబ్బు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలన్న తాపత్రయం ఉందతనిలో. ఉద్యోగాలతో వచ్చే పరిమిత ఆదాయంతో ఆకాశాన్ని అందుకోవడం సాధ్యం కాదు. ఏదో చేసి సాధించాలి. అతనికి ఎప్పుడో చదివిన వాక్యాలు జ్ఞాపకానికొచ్చాయి. దృఢమైన, నిశ్చలమైన ఆకాంక్ష మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది. భాగ్యమ్మ గారికి మనవడు, మనవరాలి పెళ్లి చూడాలన్న తొందర. రోజూ కోడల దగ్గర సణుగుడు, మాధవికి పెళ్లి చేయమని. నాకప్పుడే పెళ్ళేంటి బామ్మ, నేను చదువుకోవడం నీకు ఇష్టం లేనట్టుంది. అయినా ఆడదానికి పెళ్లి తప్ప వేరే పరమావధి లేదా అంది. అంటే పెళ్లి చేసుకోకుండా ఎప్పటికి ఇలాగే ఉండిపోతావా? ఇదెక్కడి చోద్యమే? చదవేస్తే ఉన్నమతి పోయిందని ఊరికే అన్నారా?
అయినా ఇంట్లో నా మాట ఎవరు వింటారు అందావిడ. ఇప్పుడు నీ మాట వినందెవరు బామ్మ? చదువుకుంటానన్నాను. నీ మాట ప్రకారం బావను చేసుకుందామన్నా బావ కూడా ఇంకా చదువుతున్నాడు కదా. అయినా నీతో వాదించే ఓపిక నాకు లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాధవి. లోపలున్న గాయత్రి వీళ్ళ మాటలు వింటోంది. అత్తగారికి ఎంతసేపు మాధవి పెళ్లి గోలేంటో అన్న దిగులు. ఒక్కోసారి ఆవిడ ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. ఈ వయసులో కృష్ణ రామ అనుకోవచ్చు కదా. అప్పటికే రామాయణ భాగవతాలు చదివి వినిపిస్తానని అంటుంది. కాని ఆవిడకు ప్రాపంచిక విషయాల్లో ఉన్న ధ్యాస భగవంతుడి ధ్యానంలో ఉండదు. ఎంతసేపు పాలేళ్ల గురించి, పనివాళ్ల గురించి, కొడుకొచ్చాక పొలం కోతల గురించి అన్నీ ఆవిడికి కావాలి. సుబ్బారావు కూడా డబ్బు లెక్కంతా తల్లికి చెప్తాడు. అదృష్టవశాత్తు గాయత్రికి వీటన్నింటి మీద కోరిక లేదు కాబట్టి ఇంటి పెత్తనమంతా ఇంకా ఆవిడ కిందే ఉంది. కోడలొచ్చినా తన యాజమాన్యం పోలేదన్న సంతృప్తి భాగ్యమ్మ గారికి. డిగ్రీలో తను అనుకున్నట్టే ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుంది మాధవి. ఇంగ్లీషు సాహిత్యం చవి చూడడం మొదలుపెట్టాక ఆ సాహిత్యాన్ని కరువు తీరా ఆస్వాదించాలంటే తన జీవితకాలం సరిపోదు అనుకుంది. షేక్స్పియర్, సోనెట్స్, నాటకాలు ఆమెకు తెగ నచ్చాయి. తెలుగు సాహిత్యం కూడా వదలకుండా చదివేది. ప్రాచీన సాహిత్యంలో ఎన్నో నిధులు దాగున్నాయో. సాహిత్యం ఒక సముద్రం లాంటిది. అందులోని ముత్యాలు ఎన్ని ఏరుకున్నా తరగవు. కానీ ఏరుకునే శక్తి ఉండాలి. మహామహుల రచనలు చదవడానికి ఒక జీవితకాలం సరిపోదు. రోజులాగే లేచి తన కార్యక్రమాల్లో మునిగిపోయిన గాయత్రికి ఏదైనా అత్తగారి గదిలో అలికిడి లేకపోవడంతో ఇవాళ ఈవిడికేమైంది? పోనీలే, రాత్రి నిద్ర పట్టక మరి కాసేపు పడుకున్నారేమో అనుకుంది. ఇదివరకు కాలకృత్యాలకు ఆవిడ బయటకు రావాల్సి వచ్చేది. వయసు అవుతున్న కొద్దీ ఇబ్బంది అవుతుందని గాయత్రి ఆవిడ గదికి అటాచ్డ్ బాత్రూమ్ కట్టించింది. అలాగే ఆవిడ కోసం ఒక చిన్న టీవీ కూడా కొని గదిలో అమర్చింది. ఈ సౌకర్యాలతో భాగ్యమ్మగారు తెగ ఆనందపడిపోయి గాయత్రికి కోటి దీవెనలిచ్చి ఇంటికొచ్చిన వాళ్ళందరికీ తన కోడలు ఎంత తెలివైందో గొప్పగా చెప్పేది. పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకున్నాక ఆవిడ టీవీ ఆన్ చేసి ప్రవచనాలు వింటుంటే ఆ శబ్దానికి ఆవిడ లేచారన్న సూచనగా అర్థమయ్యి ఆవిడకు కాఫీ తీసుకెళ్ళిస్తుంది గాయత్రి. కాని ఈ రోజు 7 గంటలు దాటినా ఆ శబ్దాలు వినబడకపోతే గాబరాగా గదిలోకి వెళ్ళింది. సన్నగా మూలు వినిపించింది. దగ్గరకు వెళ్లి ఒంటి మీద చేయి వేసి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. గాయత్రి కాపురానికొచ్చిన లగాయితూ ఆవిడెప్పుడూ మంచాన పడిందీ లేదు. అలాంటిది ఆవిడనలా చూసిన గాయత్రికి ఎందుకో ఏడుపొచ్చింది. కళ్ళు తుడుచుకుని భర్తకు చెప్పడానికి గదిలోకి వెళ్ళింది. భార్య మాటలు విని హడావిడిగా తల్లిని చూడ్డానికి వచ్చాడు సుబ్బారావు. తల్లిని అలా చూసిన అతనికి కూడా ఏం చెయ్యాలో తోచలేదు. భర్త ఏదైనా చేస్తాడనుకుంటే తల్లిని చూసి స్థాణులా నిలబడ్డ అతన్ని చూసి ఏం చెయ్యాలో పాలుపోలేదు గాయత్రికి. తల్లి తండ్రిని పిలవడం, తండ్రి మామ గదిలోకి వెళ్లడం చూసిన మాధవి అసలు సంగతి తెలుసుకుందామనొచ్చి అక్కడ మూలుగుతున్న మామను చూసి, మాట లేకుండా ఆవిడ దగ్గర నుంచున్న తల్లిదండ్రులను చూసి పరిస్థితి అర్థం చేసుకుని, అంత భయపడాల్సిన పనిలేదు నాన్నగారు. మన డాక్టర్ గారికి ఫోన్ చేస్తే వచ్చి చూస్తారు. నానమ్మ ఎప్పుడు జబ్బు పడలేదు కాబట్టి మీకు కంగారుగా ఉంది. ఉత్తి జ్వరమే కదా, భయపడాల్సిన పనిలేదు అంటూ హాల్లోకి వెళ్లి డాక్టర్ గారికి ఫోన్ చేసింది. ఆ ఊళ్ళో ఉన్న డాక్టర్ గారు ఎంబీబీఎస్ చదివారు. పై చదువులకు వెళ్లలేక ఊర్లో జనరల్ ప్రాక్టీషనర్గా స్థిరపడిపోయాడు. హస్తవాసి మంచిదని ఊళ్ళో అందరూ అతని వైద్యం మీదే ఆధారపడ్డారు. తనకు సాధ్యం కాని కేసులు పట్టణంలో ఉన్న డాక్టర్ దగ్గరకు పంపుతారు. అందరికీ అతని వైద్యం మీద గురి. డాక్టర్ గారొచ్చి ఆవిడ్ని పరీక్ష చేసి మందులిచ్చారు. 2 రోజులైనా జ్వరం తగ్గకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు. భాగ్యమ్మ గారిని పట్టణంలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. టెస్టుల మీద టెస్టులు చేస్తున్నారు. రోగ నిర్ధారణ జరగలేదు. గాయత్రిని పిలిచి, నేనింక బతకనే దేవుడు పిలుస్తున్నాడు. ఈ తాపత్రయం మానేసి మాధవికి, మధుకి నా కళ్ళ ముందు పెళ్లి చేయండి. చూసి చచ్చిపోతాను అంది. కళ్ళనీళ్లు కారుతుంటే ఆపుకునేందుకు ప్రయత్నిస్తూ, అవే మాటలు అత్తయ్య గారు, మీరు కోలుకుంటారు, ఇంటికి తిరిగొస్తారు అంది. వాన రాకడా ప్రాణం పోకడా చెప్పి రాదంటారు. భగవంతుడు ఏం నిర్ణయించాడో మనకు తెలుస్తుందా? పెళ్లి చూసేస్తే ఆ తర్వాత నేను వెళ్ళిపోతే పెళ్లి చూసిన తృప్తి ఉంటుంది. ఒకవేళ బతికాననుకో ముని మనవల్ని ఎత్తుకుంటాను. అత్తగారన్న మాటలు భర్తకు వెళ్లి చెప్పింది. ఆ మాటలతో తల్లి తనకు దూరం అవుతుందేమో అన్న భయం పట్టుకుంది సుబ్బారావుకు. అమ్మ ఎందుకు అలా అంటోంది? ఒకవేళ ఆవిడన్నట్టు జరిగితే ఆవిడ కోరిక తీర్చలేకపోయినందుకు జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. పద్మను పిలిచి మాట్లాడదాం. దానికిష్టమైతే ఆలోచించొచ్చు అన్నాడు. గాయత్రి భావాలేంటన్న ఆలోచన కూడా కలగలేదు అతనికి. అనుకున్న మరుక్షణం చెల్లెలు పద్మకు ఫోన్ చేశాడు. ఫోన్ వింటూనే ఏడుస్తున్న భార్యని చూసి ఏదో అయిందని గ్రహించిన శేషగిరి ఆవిడ చేతిలోంచి ఫోన్ తీసుకుని బావమరిదితో మాట్లాడాడు.
అత్తగారికి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో ఉందని తెలిసింది. ఏడుస్తున్న భార్యను ఓదార్చి, బట్టలు సర్దు, ఈరోజే బయలుదేరదాం, మీ అమ్మగారికేం కాదు అన్నాడు. తల్లిని చూసి బోరుమంది పద్మ. గాయత్రి ఆమెను ఓదార్చడానికి బయటకు తీసుకొచ్చింది. ఏంటి పద్మ, చిన్నపిల్లల, ఆమెకేం కాదు, జ్వరమే కదా, తగ్గిపోతుంది అంది. సుబ్బారావు శేషగిరితో తల్లి కోరిక చెప్పాడు. ఒక్కసారిగా విషయం విన్న శేషగిరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడప్పుడు ముసలావిడ అంటున్నా ఇప్పటిదాకా ఎవరూ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి నిర్ణయం తీసుకోవాలంటే కొంచెం కష్టమే. అదీకాక పిల్లల్ని కూడా అడగాలి. మీ చెల్లయ్యతో మాట్లాడి ఏ విషయం చెప్తాను బావగారు అన్నాడు శేషగిరి. ఈ విషయం విన్న పద్మ తల్లి కోరిక తీర్చడానికే నిశ్చయించుకుంది. అనుకున్న వెంటనే మధుసూదనకు ఫోన్ చేసి నీ అభిప్రాయం ఏంటని అడిగింది. తల్లి అడిగిన దానికి సమాధానంగా, నాకు మాధవిని చేసుకోవడం ఇష్టమే, కానీ చదువు పూర్తవకుండానా? మాధవిని పండగలకు వెళ్ళినప్పుడు చూసినప్పటినుంచి ఆమె రూపం కళ్ల ముందు కదలాడుతోంది. ఆమెను పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిశ్చయించుకున్నాడు. అభ్యంతరం వల్ల చదువు పూర్తవలేదని మాత్రమే. పెళ్లి గురించిన ఆలోచన ఇంతవరకు మనసులోకి రాలేదు. ఇప్పుడు సడన్ గా ఆ ఊహ చాలా విచిత్రంగా ఉంది. నీ చదువు పూర్తయ్యే వరకు అమ్మమ్మ ఉంటుందన్న నమ్మకం లేదు కదా. మాధవంటే నీకు ఇష్టమైనప్పుడు ఇప్పుడు చేసుకుంటే అమ్మమ్మ కోరిక తీర్చినవాడు అవుతావు. మాధవి చదువు కూడా పూర్తవ్వాలి కదా. పెళ్లి చేసుకుని ఇద్దరూ ముందు చదువులు పూర్తి చేయండి, నీకు ఉద్యోగం వచ్చాక కాపురం పెట్టొచ్చు అంది పద్మ. అందరూ నిర్ణయం తీసుకున్నాక మాధవిని కూడా అడుగుదాం ఒకసారి అంది గాయత్రి. చిన్నపిల్ల, దానికేం తెలుసు అన్నాడు సుబ్బారావు. ఇంకా ఊరుకోలేకపోయింది గాయత్రి. మధు కూడా చిన్నపిల్లాడే, అయినా అడిగారు కదూ, ఆడపిల్లయితే ఇష్టాయిష్టాలుండవా అంది. అదేం కాదోదినా, దాన్ని కూడా అడుగుదాం, దానికి ఇష్టమైతే ఈ పెళ్లి జరుగుతుంది అంది పద్మ. సుబ్బారావుకు భయం, కూతురు వద్దంటే తల్లి కోరిక తీరదని. అంతేకాని కూతురంటే ప్రేమలేక కాదు, అతని భయం నిజం కాలేదు. మాధవి పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి. బావంటే అయిష్టం లేదు. అదీకాక చిన్నప్పటినుంచి అండంతో బావే తన మూడన్న బీజం పడిపోయింది. భాగ్యమ్మగారి కోరిక తీరింది. 3 రోజుల పెళ్లి ప్లాన్ చేశాడు సుబ్బారావు. 5 రోజుల పెళ్లి చేయరా, మన ఇంట్లో మీ పెళ్లిళ్ల తర్వాత చాలా కాలానికి జరుగుతున్న శుభకార్యం అంది భాగ్యమ్మగారు. రోజులు మారాయమ్మా, 3 రోజుల పెళ్లి చాలు అంటూ తల్లిని ఒప్పించాడు. ఇంకా ఏమనలేక ఊరుకుంది. పెళ్లికి హడావిడి మొదలైంది. పాలేళ్లు, పనివాళ్లు, అమ్మాయి గారి పెళ్లంటూ ఉత్సాహంగా పెళ్లి పనుల్లో పాల్గొన్నారు. ఇంటికి సున్నాలు వేశారు. గడపలకు పసుపులు పూసి కుంకుమబొట్టు పెట్టారు. ఒక్క సింహద్వారం గడపకు మాత్రం అందంగా పెయింట్స్ వేశారు. ఇంటి ముందు పందిళ్లు, మామిడి తోరణాలు, అందమైన రంగవల్లులతో ఇంటికి పెళ్లికళొచ్చింది. మగపెళ్లివారు 10 రోజుల ముందే వచ్చేశారు. పెళ్లి మాట విన్న దగ్గర నుంచి గుండెల్లో ఏదో తెలియని గుబులు. కాబోయే భర్త బావయ్య అయినా కొత్త జీవితంలోకి అడుగుపెట్టే ప్రతి ఆడపిల్లకు ఉండే భయమే మాధవిలోనూ చోటు చేసుకుంది. మోహన్ మాత్రం ఒక్క పెళ్లన్న సంబరంలో ఉంది. గాయత్రి, సుబ్బారావులు పెళ్లి పనుల్లో తలమునకలైపోతున్నారు. చెల్లెలే వియ్యపురాలని ఏ లోటు చేయకూడదని అతని ఆలోచన. అందుకు తగ్గట్టు అన్ని హంగులు చేశారు. మాధవి, మధుసూదనుల వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. సుబ్బారావు గారింటి పెళ్లని ఊరంతా తరలొచ్చింది. ఉన్న ఒక్క కొడుకు పెళ్లి వైభవంగా జరగడంతో పద్మకు ఆనందంతో మనసు నిండిపోయింది. పుత్తడి బొమ్మలాంటి మేనకోడలు కోడలయింది. మాధవికి పెళ్లిలో బావచేయి పట్టుకున్నప్పుడు, అతని పక్కన కూర్చున్నప్పుడు అతని స్పర్శలో ఒక విధమైన పులకరింత. చిన్నప్పుడు కలిసాడుకున్న వయసొచ్చాక ఒకరినొకరు ముట్టుకోలేదు. మధు మనసులో కూడా అదే భావన. అతని మనసు ఆమె స్పర్శకై ఉవ్విళ్ళూరుతోంది. మదిలో ఏవో మధురోహలు. మాధవి, మధుసూదనుల పెళ్లైన నెల్లాళ్లకు భాగ్యమ్మగారు కాలం చేసింది. సుబ్బారావు, పద్మ తల్లి కోసం విలపిస్తుంటే తానే పెదదిక్కుగా ఓదార్చింది గాయత్రి. కాని అత్తగారు లేని లోటు ఎక్కువగా ఆమెకి అనిపించింది. కాపురానికొచ్చిన దగ్గర నుంచి అత్తగారిగా సాధింపు, ఆ తర్వాత తల్లిలా మందలింపు అలవాటయ్యాయి. పట్నంలో పుట్టి పెరిగిన ఆమెకు ఇక్కడ పద్ధతులన్నీ కొత్తగా ఉండేవి. అత్తగారికి ఎలా ఉండాలో అలా ఉండే పద్మ అప్పటికే పెళ్ళై వెళ్ళిపోయింది. భర్త సహాయంతో అత్తగారికి తెలియకుండా ఆ పనులన్నీ నేర్చుకుని ఎన్నాళ్ళనుంచో అలవాటున్న దానిలా చేయడం నేర్చుకుంది. పట్నంలో పెరిగిన మా కోడలకు అన్ని పనులు వచ్చని అందరికీ చెప్పుకుని మురిసిపోయేదావిడ, అసలు రహస్యం తెలియక. ఇప్పుడు ఎవరంటారు, నీ మొహం, నీకేం తెలీదని? సలహాలు ఎవరిస్తారు? ఏ సలహా కావలసొచ్చినా ఆవిడ అభిప్రాయం చెప్పి, పెద్దదాన్ని, అత్తగారిని నన్ను అడుగుతున్నావు కాని చదువుకున్న పిల్లవు, నీకు తెలీదా అంటూ తన చదువుకు విలువనిచ్చే అత్తగారిప్పుడు లేరు. అలా అనుకున్న క్షణం వెక్కి వెక్కి ఏడ్చేది. మాధవి కూడా నానమ్మ మరణం మనస్తాపాన్ని కలిగించింది. ఆవిడ చాదస్తానికి అప్పుడప్పుడు విసుక్కున్నా ఆవిడ ప్రేమ మరిచిపోలేంది.
ఎప్పుడూ ఏదో మాట్లాడుతూ ఉండే మనిషి నిష్క్రమణతో ఇల్లంతా మోగబోయినట్లయింది. మహేష్ మాధవి పెళ్లికొచ్చాడు. కానీ నానమ్మ పోయినప్పుడు రాలేకపోయాడు. మగపిల్లవాడని నానమ్మ అపురూపంగా చూడ్డం, ఆవిడ ఆప్యాయత మళ్ళీ దొరకవన్న సత్యం జీర్ణించుకోక తప్పలేదు. స్నేహితుల సహాయంతో మళ్ళీ చదువులో పడ్డాడు. మోహన్ అయితే చెప్పనక్కర్లేదు. నానమ్మతో గారాలు పోవడం, ఆవిడతో దెబ్బలాడ్డం అన్నీ చేసేది. ఇప్పుడింకెవరున్నారు? అక్క పెళ్ళయింది. కొద్ది రోజుల్లో అత్తవారింటికి వెళ్ళిపోతుంది. నానమ్మ ఉండుంటే హాయిగా గడిచిపోయేది. మనిషి ఉన్నన్నాళ్ళు మనిషి విలువ తెలీదు. ఆవిడ పోయాక ఆవిడ ఫోటో పెద్ద సైజుది చేయించి హాల్లో పెట్టి చందనం మాల వేశారు. ఆ ఫోటో చూసినప్పుడల్లా ఆమెకి ఏడుపొస్తోంది. ఆ సమయంలో తల్లి కాని మాధవి కాని అక్కడుంటే ఆమెను అక్కున చేర్చుకుంటారు. అందరూ ఆమెను తమ జ్ఞాపకాల్లో నింపుకుని తమ తమ విధుల్లోకి జొరబడ్డారు. సుబ్బారావుకు గాయత్రికి మాత్రం సలహాదారు లేని లోటు కనబడుతోంది. ఇక తామిద్దరే ఒకరికొకరు సలహాదారుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఇది వాళ్ళిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచింది.